హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. హారం అని ఎందుకు అంటున్నానంటే, కాసులు వాడిన ప్రతిదీ కాసుల పేరు కాదండి. కాసుల పేరు అనే కాన్సెప్ట్ వేరు. నా వీడియో చూసేవారికి కాసుల పేరుకి, కాసుల మాలకి, కాసుల హారానికి డిఫరెన్స్ ఏంటో క్లియర్గా తెలిసే ఉంటుంది. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ కాసుల హారం చక్కగా లక్ష్మీ కాసులతోటి, అలాగే ఒక చక్కటి లక్ష్మీ లాకెట్ తోటి ఒక చక్కటి యూ షేప్ హారం బ్యూటిఫుల్గా వెడ్డింగ్కి ఒక డిజైనర్ పీస్ కింద కాసుల హారాన్ని లాకెట్ ఇవ్వటం ద్వారా చక్కగా ఒక మంచి హారం లుక్, ఒక రిచ్ హారం లుక్ తీసుకొచ్చామండి. ఇక వెయిట్ గురించి చెప్పాలంటే 80 గ్రామ్స్లో బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది ఫుల్ లెంగ్త్ హారం ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ లేకపోతే మీకు 80 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. ఒక 5-6 గ్రాముల బ్యాక్ చైనే ఉంది. సో ముఖ్యంగా ఈ హారంలో చెప్పాలంటే స్పెషల్ కాసులతో పాటుగా చక్కటి రూబీస్ తోటి కాసుల్ని బెల్ట్లో అలంకరించడం జరిగిందండి, ఎలివేషన్ చేయటం జరిగింది. ఇంకా లాకెట్ గురించి చెప్పాలంటే క్యాడ్ లాకెట్ వాడటం జరిగిందండి. ఇందులో నేను లక్ష్మీదేవి డై తీసుకోలేదు, క్యాడ్ తీసుకున్నాను. అంటే పోత వర్క్, కంప్యూటర్లో డిజైన్ చేయబడ్డ చక్కటి లక్ష్మీ లాకెట్. ఇదంతా కూడాను ఒక సింగిల్ పీస్ అండి. లాకెట్లో ఎక్కడా జాయింట్ లేదు, ఒకటే పీస్ కింద కంప్యూటర్లో డిజైన్ చేసి చక్కగా దాన్ని కాస్ట్ చేయటం జరిగింది. ఇక్కడ పద్మంలో కూర్చున్న చక్కటి లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే గజలక్ష్మి కింద డిజైన్ చేశామండి. ఇందులో మీరు ఒక చిన్న చేంజ్ గమనించి ఉంటారు. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. లక్ష్మీదేవి జనరల్గా ఏనుగులు రెండును అమ్మవారి వైపు తిరిగి ఉంటాయి. జనరల్గా ఎక్కువగా మనం చూసే ఫొటోస్లో కానివ్వండి, మూర్తుల్లో కానివ్వండి. ఇక్కడ చిన్న చేంజ్ కోసం డిజైనర్గా చక్కటి డిజైన్ చేంజ్ కోసం ఏనుగుల్ని హైలైట్ చేయాలి, అమ్మవారితో పాటుగా గజలక్ష్మి రూపాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈ లాకెట్లో ఏనుగుల్ని అమ్మవారి వైపు నుంచి కాకుండా ముఖాలు ఆపోజిట్ సైడ్, అంటే మధ్యలో అమ్మవారు ఉంటే ఒక ఏనుగు అటువైపు తిరిగింది, ఒక ఏనుగు ఇటువైపు తిరిగింది, లెఫ్ట్ రైట్. సో ఏనుగులు కూడా ఈ లాకెట్లో స్పెషల్ అండి. ముఖ్యంగా మీరు గమనిస్తే ఏనుగులు చక్కటి కంప్లీట్ రూపం, ఆ ఫేస్ మెయిన్గా ఏనుగు ఫేస్ ఏదైతే ఉందో ఆ దంతాలతోటి సహా, ఏనుగు కొమ్ములు దంతాలు, ఇంకా చెవులు, చక్కటి ఆ తొండం మెయిన్గా ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయటం జరిగిందంటేనండి, మీరు ఆ అమ్మవారితో పాటుగా మా అమ్మవారి రూపాలు ఎప్పుడూ స్పెషల్గానే ఉంటాయి, ఆ విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా ఈ లాకెట్లో మీరు ఏనుగుల్ని గమనించండి. గజలక్ష్మి రూపం అండి. ఏనుగుల్ని చాలా స్పెషల్గా డిజైన్ చేయాలి, ఓ చక్కటి డిజైనర్ పీస్ రావాలి అనే ఉద్దేశంతో ఈ లాకెట్ డిజైన్ చేయటం జరిగింది. అలాగే కింద మీరు గమనిస్తే అమ్మవారి కింద పద్మంలాగా చక్కటి సీజెడ్స్ తోటి అలంకరించాం. అలాగే పైన చక్కటి ఎలివేషన్ కోసం ఓ కిరీటం లాగా అమ్మవారి పైన ఉన్న ఆ రూపం ఒక చక్కటి టెంపుల్లో కూర్చున్న అమ్మవారి లాగా బ్యూటిఫుల్ డిజైన్ అండి. అమ్మవారితో పాటు ఏనుగులు, చక్కటి ఆ చుట్టూ ఎలివేషన్ కానివ్వండి, ఇంకా డ్యాంగ్లింగ్స్ మీరు గమనిస్తే చక్కగా కింద రూబీ ఎమరల్డ్ బీడ్స్ తోటి నేను డ్యాంగిల్ చేయడం జరిగింది, ఆ పర్టికులర్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. అదే ప్లేస్లో దీనికి మీరు గోల్డ్ బాల్స్తో కానీ పర్ల్స్తో కానీ డ్యాంగిల్స్ తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డెఫినెట్గా అది మీ చాయిస్. మీ కింద ఉన్న డ్యాంగ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మీ చాయిస్ అండి. మీకు కావలసిన విధంగా డ్యాంగ్లింగ్స్ ఇచ్చుకోవచ్చు. సో చక్కటి యూ షేప్ హారం అండి, ఎక్స్ట్రాడినరీగా ఫుల్ లెంగ్త్. అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా. లాకెట్ చాలా స్పెషల్ అండి. ఇంకా కాసు హారం అంటారా, ఈ కాసుల పాట అంటారా, అది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇందులో లాకెట్ చాలా కొత్త లాకెట్ అండి, ఇప్పటివరకు డిజైన్ చేయని ఓ చక్కటి బ్యూటిఫుల్ లాకెట్. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఫుల్ లెంగ్త్ హారం. అమ్మాయికి ఇది ఒక్కటి ధరించినా మెడలో ఆ నిండుతనం వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదనమాట. అంత బ్యూటిఫుల్గాను డిజైన్ చేసాం. చక్కటి ఆ రూబీస్ తోటి, ఇంకా అమ్మవారి శారీగా, అమ్మవారి మెడలో దండగా కూడా హారం ధరించినట్టుగా కూడా రూబీస్ తోటి క్రాఫ్ట్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా వచ్చిందండి. మీరు క్యాట్ డిజైన్ అవ్వడం వల్ల క్రిస్టల్ క్లియర్ అమ్మవారి ఫేస్ కానివ్వండి, ఆ స్మైలింగ్ చక్కటి నవ్వుతున్న అమ్మవారి రూపం, పద్మంలో కూర్చున్న అమ్మవారు, ఇంకా పట్టిన ఆయుధాలు కానివ్వండి, ఆ ముద్రలు కానివ్వండి, చక్కగా పద్మాలు పట్టుకున్నారు.
చక్కగా ఏనుగులు స్పెషల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఏనుగుల గురించి కామెంట్ చేయండి నాకు మీకు ఎలా నచ్చిందో. అలాగే బ్యూటిఫుల్గా 80 గ్రామ్స్లో బ్యాక్ చైన్తో సహా 85 గ్రామ్స్లో డిజైన్ చేసామండి. ఫుల్ లెంగ్త్ హారం 22 ప్లస్ 10 ఇంచుల బ్యాక్ చైన్ ఉంది. సో కొంచెం వెయిట్ అడ్జస్ట్ చేసుకుంటే డిఫరెంట్ వెయిట్లో కూడా కొంచెం వెయిట్ కూడా ఇంకా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? అమ్మవారి రూపం, హారాలు, గజలక్ష్మి రూపం మీకు ఎలా నచ్చింది? ఈ లాకెట్ ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చక్కగా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన వారితో షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.